ఐటీవరం మాజీ సర్పంచ్ సూర్యనాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మండల అధ్యక్షుడు బాలనాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంత్రనాయక్ గారికి కండ వేసి సత్కరించాల్సిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్టీసీఎల్ బాలు నాయక్, ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎస్టీసీఎల్ అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షులైన జనార్దన్ రావు గారికి నేతల వరకు లక్ష్మణనాయక్ గారు బొగ్గయించి సత్కరించవలసింది. ఇటీవల వైసీపీ పార్టీ నుంచి అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు గౌరవనీయులు బాపట్ సింగ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన స్టేట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా నాయక్ గారు, అదేవిధంగా మంత్రి నాయక్ గారు, మన సుబ్రహ్మణ్యం గారు, కంచి పద్మ గారు, ప్రసాద్ గారు, సమీర్ నాయక్ గారు పార్లమెంట్ అధ్యక్షుడు, అదేవిధంగా మన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ గారు, వెంకట్రావు గారు, లక్ష్మణ నాయక్ గారు, అందరం కూడా బాగా వెంకమ్మ గుర్తురాదు మళ్ళా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన గిరిజన సోదరులకి, అదేవిధంగా మహిళా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకుంటే 2014-19లో నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మన గిరిజనులు కానీ, అదేవిధంగా ఎస్టీసీ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా కూడా ఉపయోగ కార్యక్రమాలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పక్కా గృహాలు, ప్రతి ఒక్కరికి కావాల్సింది ఉండడానికి ఇల్లు, అదేవిధంగా వాళ్ళకి చేసే పనులకి తోడ్పాటు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇచ్చి వాళ్ళని చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, ఇలాంటివన్నీ కూడా జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఎస్టీ కాలనీస్లో కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పక్కా గృహాలు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజుల్లో జరిగినాయని తెచ్చుకొని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉండే మన ఎస్టీ కాలనీలు ఉన్నాయి, నేను మొన్న కూడా పోయేసి వచ్చా. అవి ఈరోజు నేను రాకముందు వర్షం పడితే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. ఈరోజు సిమెంట్ రోడ్డులో నడిచి అందరినీ కూడా నేను కలిసి వచ్చాను. అందరూ కూడా సంతోషంగా ఉండేవి. ఇంకా కూడా వాళ్ళు మంచినీటి సమస్య అనేది మనం చెప్పేది తప్పితే అన్నీ కూడా వసతులు బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు కూడా అనేక మందికి ఉద్యోగాలు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆ టైంలో ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్లో కూడా ఎన్నో లోన్లు పెట్టి ఆ రోజుండే పరిస్థితుల్లో చాలా మందికి వెహికల్స్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవడానికి వాళ్ళకి లోన్లు ఇచ్చేయడం కానీ ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు కూడా మన టైంలోనే జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక రూపాయి అన్నా ఎస్టీ కార్పొరేషన్ నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖర్చు పెట్టారా అనేది మేము గమనించుకోండి. ఈరోజు పూర్తిగా వదిలేశారు. పూర్తిగా ఏదైనా అకౌంట్లో వేస్తున్నామని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా డెవలప్ అనేది లేకుండా ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.
ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిందే రాష్ట్రం వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రిగా రాలా, ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రంలో ఒక అవకాశం ఏంటి, నేను మా నాయకులు చేస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి పదవి ఎక్కిన తర్వాత నుంచి పూర్తిగా జనాలను మర్చిపోయాడు. ప్రజలను మర్చిపోయి ప్రజలు ఏదైతే ఇబ్బందులు అనేది కూడా పూర్తిగా వదిలేసి ఆయన ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని ఈరోజు ఆ వ్యాపారాలకు అంకితం అయిపోయాడు, ఇంటికి పరిమితమయ్యాడు. చెప్తే ఈరోజు మళ్ళా వచ్చి ఓట్లు ఏంటి ఎలక్షన్ అని చెప్పేసి తిరిగే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, నవరత్నాలు చెప్పాడు, మద్య నిషేధం చేస్తానని చెప్పాడు, అదేవిధంగా 40 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నాడు, అదేవిధంగా ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందిని చదివిస్తామని చెప్పాడు. ఏదైనా కూడా ఒక్కటన్నా జరిగిందా అనేది మీ అందరూ కూడా చెప్పాలని చెప్పేసి కూడా మీ అందరూ అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ మద్య నిషేధ మద్యాన్ని పెట్టుకొని వ్యాపారాలు చేశాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఆ మద్యం తాగిన వాళ్ళేమో ఈరోజు 40,000 మంది ఈరోజు చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన రాష్ట్రంలో ఆ చీప్ లిక్కర్ మందు, జగన్ మందు తాగి, నాణ్యత లేని మందు తాగి ఈరోజు అనేక మంది ఆడవాళ్ళ బొట్టులు గెలిపేసిన వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తి ఉన్నాడు, మనం ఆలోచించుకోవాలి. ఈ రోజు వ్యవస్థ పరిస్థితులు కూడా మనం అందరూ కూడా ప్రక్షాళన చేసుకోవాలి. అది వరకు ఒక పీస్ఫుల్ వాతావరణం ఉండే తెలుగుదేశం టైంలో మనం ఏం పని చేసినా, ఎక్కడికి పోయినా, ఏం జరిగినా కూడా ఒక క్షేమంగా ఇంటికి రావడం ఒక పద్ధతి ప్రకారంగా ఉండేది. ఈరోజు ఆ పద్ధతులు పోయి కక్ష సాధింపులు, ఎవరైతే పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారో లేకపోతే వైఎస్ఆర్ విమర్శించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు 5 ఏళ్ళు మనం ఎంతో ఇబ్బందులు పడ్డారు. చాలా మంది మీద కేసులు పెట్టారు, ఆస్తులు పెట్టుకున్నారు, అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రావాలి. ఆయనలాగా చంద్రబాబు నాయుడు లాగా ముందు చూపుంటే ఆలోచించే నాయకుడు ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. ఇలాంటి పేదవాళ్ళంతా కూడా బాగుంటారు. మీరంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కష్టాలను నమ్ముకునేవాళ్ళు, ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండేవాళ్ళు. ఎస్టీలు అంటే కూడా ఒక మాట, ఒక పద్ధతి చెప్పారంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ కట్టుబడితో ఉండేవాళ్ళు. ఆ మాట రేపు 3 రూపాయలు తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా మాట తప్పకుండా మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయానికి కట్టుబడే వాళ్ళు మన ఎస్టీస్ అని చెప్పి కూడా మీకు అందరం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ లాగా ఇప్పుడు కూడా మీరు మీ కష్టాలను నమ్ముకున్నారు చెప్తే ఏదో విధంగా ఊరకనే వచ్చే డబ్బులు కూడా మీరు ఎప్పుడు నమ్ముకోవాలి. అలాంటిది మీకు కష్టపడటానికి వసతులు కావాలి, ఏర్పాట్లు కావాలి. మనం ఏం చేస్తే 10 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి కానీ ఏదో వస్తే దాని మీద పెట్టుకొని కష్టపడి పని చేసుకొని ఇప్పుడు అందరూ ముందుకెళ్ళే పరిస్థితులు తీసుకొచ్చుకోవడానికి మీరు కష్టపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి మళ్ళా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ కూడా ముందుకు వస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మహిళలు ఉన్నారు, పరిస్థితులు బయట ఎలా ఉన్నాయో ఒకసారి గుర్తించుకోండి. నిత్యావసర వస్తువులు అది వరకు 3,000 4,000 రూపాయలు మా ఇంటికి సరిపోతే ఈరోజు 12,000 రూపాయలు లేదే మీకు సరుకులు రావట్లా ఇంటికి. అదేవిధంగా గ్యాస్ రేటు పెరిగింది, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, కరెంటు బిల్లు 9 సార్లు. అది వరకు 150 రూపాయలు వచ్చే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఇంటికి 150 రూపాయలు 200 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 900, 1000 రూపాయలు, 1100 వచ్చే పరిస్థితులు చూస్తున్నాయి. భారం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. దానికి తగ్గట్టుగా మన రాష్ట్రంలో ఆదాయాలు లేవు. ఎక్కడికి పోయినా కూడా ఆదాయాలు తగ్గిపోయినాయి. ఏది చూసినా కూడా కింద సామాన్య కూలోడు తగ్గించి పైన కంపెనీలు ఉండే వాళ్ళ దాకా అందరినీ కూడా తినేసాడు. పూర్తిగా అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని బస్సు పట్టించాడు. ఈరోజు ఎవరు కూడా సంతోషంగా లేరు. అన్ని యాంగిల్లో ఎవరిని ఎక్కడ ఏదో వస్తుందో తప్పదా దాన్ని అన్ని కూడా దోచుకొని ఈరోజు ఇబ్బందులు పడతా ఎంతో మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి. మీరు కూడా ఆలోచించుకోండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలా, లేకపోతే ఈ ఫ్యాక్షనిస్టు అదేవిధంగా ఏదైతే కేసుల్లో ఉండి ముద్దాయిగా ఉండే
ఈ సైకో జగన్ రెడ్డి పాలనలో రేపు మళ్ళీ మనం ఇబ్బంది పడాలనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ మన వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, ఎక్కడ కొట్టి చంపారు, ఎవరి మీద కేసులు పెట్టారు, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం రేపు వచ్చిన తర్వాత మనకి ఇంకోళ్ళు అయితే మనం ఆల్రెడీ ఇది చేసుకున్నాం. ఇంకా నా సైడ్ నుంచి మేము ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటాం. పూర్తిగా మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉద్యోగాలు కూడా పోయినసారి జాబ్ క్యాలెండర్ చెప్పి జగన్ రెడ్డి లాగా మనం చెప్పం. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే గిరిజనులు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 6 నెలలకి ఒకసారి జాబ్ క్యాలెండర్ పెడతాం. కంపెనీలన్నీ కూడా ఇక్కడికే పిలిపిస్తాం. చదువుకున్న వాళ్ళకి చదువు అయిపోగానే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోయే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళు ఇంట్లో తిరుగుతా ఖాళీగా ఉండకుండా ఏదో పనికెళ్ళే విధంగా ఈ కార్యక్రమాలు రావాలి అంటే అలా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అవినీతిగా ఇష్టారాజ్యంగా సంపాదించుకున్నారు. ఇసుక అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, మద్యం అమ్ముకున్నాడు, స్థలాలు కబ్జాలు చేసేవాడు కబ్జాలు చేశాడు. ఎవరైనా ఇక్కడ లేకుండా అమెరికాలో ఎవరైనా ఉంటే ఆ స్థలాలు స్టాంపులే మార్చేసి ఆక్యుపై చేసి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి తక్కువ రేట్లకు అమ్ముకొని అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి విచ్చలవిడిగా సంపాదించి ఆ సంపాదన డబ్బులతోటి ఈరోజు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా రోడ్ల మీద పడ్డారు. పడి నీకు 1 లక్ష ఇస్తాను వస్తావా, లేకపోతే నీకు 2 లక్షలు ఇస్తాను వస్తావా, లేకపోతే నీకు ఇంకా పెద్ద నాయకులు మన ఊళ్ళు చేస్తానంటే 5 లక్షలు ఇస్తాను వస్తావా అని చెప్పి రోడ్డు మీద పడి 5 ఏళ్ళు ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలకు ఏం చేయకుండా, ప్రజల్ని కాపాడకుండా ఈరోజు ఇన్ని ఆస్తులు అడ్డం పెట్టుకొని దొంగ పట్టాలు అక్కడ పెట్టి ఎక్కడో పట్టాలు ఇచ్చి ఆ పట్టాలను చూపిస్తా ఈరోజు మాయజనాన్ని నమ్మించే పరిస్థితిలో ఈరోజు అబ్బాకొడుకు తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోండి. మనం ఉన్న టైంలో మనం ఏం చేసాము, ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఒక పక్క కరెంట్ లేదు, ఒక పక్క ఆకలి, ఒక పక్క ఏమో 2 అయిపోయింది, మీకు కూడా అందరికీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారని ఈరోజు ఒక కార్యక్రమం పెట్టాము. మన స్టేట్ అధ్యక్షులు కూడా దానికి రావటం, అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు మన పెద్ద ఆయన కూడా ఉంటాం, మన ఎస్సీ పద్మ కానీ రాపూర్ సీన్ కానీ వీళ్ళందరూ కూడా పెద్దలంతా కూడా మన పార్లమెంటు అధ్యక్షుడు సంజయ్ నాయక్ కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన సంజయ్ నాయక్ గారు కానీ పెద్దవాళ్ళంతా కూడా మీ ప్రముఖులంతా కూడా వచ్చి ఏది చెప్పాలన్నా మేము అందరం చెప్పేది ఒకటే, మంచి ఆలోచించండి. మీ కుటుంబాలు బాగుండాలన్నా, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నా, మీ పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా తెలుగుదేశం అనేది ఈరోజు అవసరం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే అందరూ సంతోషంగా ఉంటారని చెప్పేసి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అటు పార్లమెంటుగా కూడా మామూలు శ్రీనివాస్ రెడ్డి గారు నిలబడ్డారు. ఆయనకి సైకిల్ గుర్తు కొట్టేసి, అసెంబ్లీకి కూడా సైకిల్ గుర్తు కొట్టేసి మంచి మెజారిటీతో గెలిపింది. మీకు అన్ని విధాలుగా అనుకుంటామని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నా నమస్కారాలు. ముఖ్యమంత్రిగా రావాలి, మన భవిష్యత్తు బాగుపడాలి. ఎంత అప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు మహిళలకి రేపు ఎటుపోయిన ఉచిత బస్సులు, 18 సంవత్సరాలు నిండినట్టు మంచి వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్, అదేవిధంగా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ నెలకి. ఇలా మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి బిడ్డకి ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బిడ్డకే ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇస్తారు. అందుకని రాబోయే కాలంలో మనమంతా కూడా తెలుగుదేశానికి ఓట్లేసి తెలుగుదేశాన్ని అనుభవించిందే రాజకీయంగా వ్యవహరించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక సేవా సంస్థ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు చలనచిత్ర సీమలో సాటి లేని నటుడుగా, రాముడుగా, కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, భీముడుగా
రిక్షా కార్మికుడుగా, బంట్రోతుగా, కలెక్టర్గా అన్ని అనుభవించి అందులోని పేదవాడుగా రాజు పేద సినిమాలో ఒక పిచ్చిగాడు పాత్రగా ఆ సంఘాల పెద్దలందరికీ నా నమస్కారాలు. అమ్మ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, రావు నాయక్ గారికి, మంత్రుల నాయక్ గారికి, తిరుపతి వెంకటరావు గారికి, మనందరూ ముందుగా పిలిచే అర్జునుడు, ఒంగోలు అర్జునుడు, కాబోయే ఎమ్మెల్యే 2024లో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి మన జిల్లా మంత్రిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేసే అర్జునుడు రామచంద్ర జనార్దన్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ ఈ 4 సంవత్సరాల 11 నెలల పాలనలో ఈయన ఉరగబెట్టింది ఏంటంటే గిరిజనుల మీద దాడులు, గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలు రద్దు చేయటం ఈయన ఎజెండా. జగన్మోహన్ రెడ్డి ఇంత మహాగర్వుడని గిరిజనులకు తెలియదు. ఈయన పాలన చేసిన తర్వాత తెలిసింది. పాలించే పరిణతి కాదని తన్నే దున్నపోతులు తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ అంటే బరువు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యం కావాలి, గిరిజనులకు హక్కుల కోసం పోరాడి గిరిజనులకు రాజ్యాంగ హక్కు కల్పిస్తే అలాగే ఓకే ఇప్పుడు రాజన్న మాట్లాడాల్సిన కోరుతున్నాను.